హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఈరోజైతే టైం అయితే 11:45గా వస్తుంది. మంచి ఎండకైతే గాయత్రి కూడా కప్పుకొని వేస్తాను అనమాట తల మీద. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వాన కూడా వచ్చేలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడ పడుతుందా చూద్దరా, వాన కూడా పడేలా వాన అయితే పడుతూ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి మన ఏరియాలో నిన్న నైట్ మొన్న నైట్ అయితే పడింది. 11 గంటలకి 10 గంటలకి అయితే పడింది. కొంచెం చల్లబడింది అనమాట మొత్తం భూమి అంతా. కాలైతే చాలా భయంకరంగా కాలుతున్నాయి. చిన్నగా కాలట్లే. మొత్తానికైతే కేవపురం పోయేసి మీరు రేపు 14వ తేదీ ఓట్లు కాబట్టి ఫ్రెండ్స్, ఓట్లకైతే ఇది స్లిప్లు అయితే తీసుకొచ్చాము. నాది గాయత్రిది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు. మా అవ్వది, మా అన్నది, మా అత్త, మా మామూలది అయితే తీసుకొచ్చాము. వాళ్ళు కూడా ఓట్లు వేయడానికి అయితే ఊరి నుంచి అయితే వచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క అయితే వాన పడుతుంది. ఇప్పుడు ఈ కొండ మీద పడుతుంది అనమాట. ఇది వచ్చి వరదాపాలెం, అటు వస్తుందబ్బా, ఇది వస్తుంది వరదాపాలెం. ఈ వరదాపాలెం ఇదంతా వాన అయితే పడుతూ ఉంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ వాన పడుతుంది, ఈ వీడియో ఎంత దూరం అయితే వస్తుంది మాకైతే తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు ఏ ఊరిలో వాన పడింది ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. తనకైతే ఇంకొక విషయం ఏంటంటే, మా మామ వాళ్ళు నిన్న ఊరి నుంచి వచ్చారు కదా. ఈ షర్ట్ ఇంక నువ్వే చెప్పే, నేను చెప్పేదా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ బన్నీ అయితే తీసుకొచ్చారు. ఈ బన్నీ ఒక షర్ట్ అయితే తీసుకొచ్చాడు మా మామ. థ్యాంక్ యూ సో మచ్ మామగారికి. మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరు మ్యాచింగ్ వేసుకోండి, అది చెప్తాను నేను. అదేలే, నువ్వన్నా మాట్లాడాలి, నేనన్నా మాట్లాడాలి. నేను మాట్లాడితే ఇప్పుడు గల మాట్లాడిస్తే అర్థం అవుతుంది. అదే ఫ్రెండ్స్, మొత్తానికైతే మ్యాచింగ్ అంట. చూడండి మ్యాచింగ్ అయితే అదిరిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే తిన్నారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఇంకా ఉదయాన్నే తిన్నాను. ఇప్పుడైతే ఆకలి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడే కదా టౌన్కి వెళ్ళి వచ్చాను. అందుకనైతే ఆకలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్. పోయేసి తినేసి ఇంకా నెక్స్ట్ ఏదైనా టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 11:43 ఫ్రెండ్స్. 11:43 అవుతుంది. దీనిలో కనిపించలేదు చందపండు. మా తనకైతే ఇంటికైతే వెళ్దాము. గాలి అయితే తోలటం లేదు, చెమట అయితే పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇంక మా నాన్నలు ఏం చేస్తాం చూద్దాం. నాన్న పడుకోన్నారు ఫ్రెండ్స్. ఇంక మా నాన్న ఇల్లు కాబట్టి నిద్రపోతా ఉన్నాడు మా నాన్న. బాగా చల్లగా ఇప్పుడు, అంటే ఇప్పుడు సూర్యుడు అట్లా మబ్బులు వేసుకుని జాగ్రత్త నాడు జాగ్రత్త పడుగా. నేను మొఖం కొడుకోవాలి ఇప్పుడు, చల్లగా పడుగా మాట్లాడతాను. చల్లగా గాలి చల్లగా మొహం కడుకోవాలి. ఇప్పుడే మోటార్ వేసి వదిలేరనమాట, అందుకని ఆ నీళ్ళు తగ్గట్టుకుంటే చల్లగా ఉంటుంది అనేసి దమ్ము నీళ్ళు దూరుకుంటుంది. ఇంకొంచెం సేపు అయితే వాహనం వచ్చేటట్టుకున్నది. వాహనం వచ్చేస్తుంది. కుదరా ఇంట్లోకి వెళ్దాం. ఈ ఎండకి మేము ఇద్దరం తిరిగినట్టున్నది. ఈ ఎండకైతే బయట ఎవరు లేరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ కదా. అందుకని మేమైతే బయట ఏదో ఒక చల్లగా ఉండేట్టుగా అయితే బయట తిరుగుతున్నాము. ఇదండి మా హౌస్. చూపించా కదా మా వీడియోలో, చూసారు కదా మీరు కూడా. అబ్బా తీసేబ్బా తలంతి త్వరగా. ఫ్యాన్ అయ్యి ఫస్ట్ లైట్ అయితేనే భలే వస్తుంది. ఇంకా ఉదయం వెళ్ళాం కదా ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు మా అవ్వకి అయితే జ్యూస్ అవి కట్టుకొచ్చాము. కట్టుకొచ్చిన తాగారు. గాయత్రి కూడా తాగేది. మొత్తానికైతే గాయత్రి కూడా తాగే కదా. అదే కదా డౌట్ వచ్చింది. తెచ్చింది 4 కదా, 3 పార్సల్ తెచ్చాము. నేను అవ్వ ఆడ తాగేసాం. ఒక పార్సల్ సరిపోయింది. ఏమన్నా నిన్న మామ కేక్ తెచ్చాడు ఫ్రెండ్స్. మా మామగారు అయితే నిన్న వచ్చేటప్పుడు కేక్ తెచ్చారు. మా మామ వచ్చిన ప్రతిసారి ఈ కేక్ అయితే తెస్తాడండి. కొంచెం కేక్ తిన్నారా? ఈ ఎండలకి ఏం చేయాలి అర్థమే కదా ఫ్రెండ్స్. అందుకనేసి మేమైతే ఇంట్లోనే అట్లాగా సింపుల్గా అయితే కూర్చునేస్తాం.
చల్లగానే ఎండకు ఇంట్లోకి వచ్చి నేను దగ్గరికి అదవా నిన్న తెచ్చా మా నాన్న వచ్చిన ప్రస్తుతం కేక్ తెస్తాడు, ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇష్టం తింటాడు అన్నమాట. అందుకనేసి తినే కట్టుకొస్తాడు. నేను రాత్రి తినలా, నిన్న అక్కడ తినలా తెచ్చినప్పుడు. ఇప్పుడు తింటున్నా. మొత్తానికి ఏం చేసావా? అన్నం వండాను, రసం ఉంది, నేను చేపలు తెచ్చలా. ఏం తెచ్చలా ఫ్రెండ్స్? మొత్తానికి మా వాళ్ళు అక్కడి నుంచి ఒట్టిగా రాకుండా చేపలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన చేపలను మేము ఫ్రై చేసాము. నైట్ ఫ్రై చేసుకుని తిన్నాము. ఇంకా ఉన్నట్టుగా వాటిని ఇప్పుడు తింటున్నాం. బాగుందా? ఇంకెండలకి ఏం చేసేది ఫ్రెండ్స్, ఏదో ఒకటి అంటే తింటా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు చాలా అంటే చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తానికైతే గాయత్రి చేసిన రసం అన్నం వండిందంట. ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడే ఎండకు వేసి వచ్చాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాము. అమ్మ, ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది డబుల్ కట్ మంచం. దాన్ని మడతేసి కూడా ఒక మూల పెట్టేసిన చూడ అట్లా ఉందో. అనేసి దగ్గరికి ఆకలి ఉంది ఫ్రెండ్స్. ఏం చేసిందో మా మిస్సెస్ ఏం చేసిందో చూద్దాం. అనేసి ఆకలి ఉంది బాగా, అందుకనేసి ఇంకా కొంచెం వేసాను. చాలు, రసం వేసుకురా ఫ్రెండ్స్. మా తనకైతే మా కిచెన్ రూమ్ ఇదే అయిపోయింది సింపుల్గా. కిచెన్ రూమ్లోనే చేసుకోవాలి, ఏది చేసుకోవాలన్నా. అందుకని ఎప్పుడైతే ఈ గ్యాస్ వచ్చేసిందో అప్పటి నుంచి అయితే సింపుల్గా చేసుకోగలుగుతున్నాం వంటలు. ఇది చాలా బాగుంది. నైట్ వాళ్ళకి చేస్తారు మొత్తానికి చేపల ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది చేపల ఫ్రై. ఇంకా దాన్ని తీద్దాం అనుకునే వీడియో ఇంకా ఆ టైంలో ఇంకా బాగా రష్గా ఉంది, అందుకని తీలా ఫ్రెండ్స్. దొడ్డి చేప నువ్వు వేసుకొచ్చుకో గాయత్రి, త్వరగా వేసుకొచ్చుకా ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజైతే చేపల ఫ్రై రసం అనమాట. మన ఫ్యామిలీలో ఎంతమంది చూస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేసుకోరు ఒకసారి కామెంట్ చేయండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటగా ఈ వీడియో చూస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? రసం ఫిష్ రెండు ఎత్తుకరాగా ఇది చేపలనే ఒకటి సరిపోదు కానీ ఇంకోటి ఎత్తుకరా. లేక తెచ్చాడు మా మామ. అట్లాంటప్పుడు మేము హ్యాపీగా తినాలనేసి ఇంకేం లేదు ఫ్రెండ్స్. వేసుకోవచ్చా? కూర్చో. వేడి వేడి అన్నంలోకి చేపలు కానీ తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా కొంచెం సాల్ట్ ఎత్తుకున్నామ్మా, కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం. ఫ్రెండ్స్, మా మామ వాళ్ళు తెలిసి చేప అనమాట. నైట్ అది పని చేసుకొని తిన్నామండి. మేము తిన్నది కాకుండా మా బంధువులు కూడా పెట్టాము. 3 కేజీలు చేప పడుతుంది అలా. బాగా ఎక్కువేస్తుంది, ఉప్పు ఎక్కువైపోద్దాం. మంచిదే కదా.
అన్నీ పెట్టావు కదా. కరెక్ట్ సరిపోయింది ఇప్పుడైతే. మొత్తానికి బయట అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్, అందుకని ఇంట్లో కూర్చోగలిగాను. బయట కానీ వాళ్ళు ఎండగాని కాస్తుంటే ఈ టైంకి ఉండలేవు అసలు ఇంట్లో, తట్టుకురా అసలు ఇంట్లో. ఎట్లా ఉందా త్వరలో తిన్నారా ఏమే? తినబడుతుందా? ఏం చెప్పండి, గెండె గెండి చేప ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా ఫ్రెండ్స్. సారీ, గెండి చేప ఎలా చేస్తారంటే అది నాకు తెలియదు. మొత్తానికి ఇది చేశాను. మొత్తానికి నైట్ నాకైతే చాలా వరకు చేపల గురించి పెద్ద పరిచయం లేదు. అంటే ఇది చేపల పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు అసలు పేరు, ఈ చేప పేరు లాంటి పేరు అట్లాంటి పేరు అసలు నాకు తెలిసిందల్లా ఒకటే జిలేబీ, పైలట్ అంటే తెలుసు, మలుగడ్డ తెలుసు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అట్లలో. మా మామ బాగా తెలుసు. సూపర్ ఉంది. ఇంకా చికెన్ అయితే ఇంకా భలే ఉంటుంది. ఈ అవకాశం తెలపాలి చికెన్ ఎందుకు బాగుండే వాళ్ళని ఇబ్బంది చేసుకునేదే. నిన్న చేస్తా అంటే వేడి వేడి కనీసం 2 ముక్కలు అయితే తినేసాను. ఎందుకంటే చేపలు ఎప్పుడంటే చాలా ఇష్టం అంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా అత్త మొత్తం చేపలు యాల్స్తా ఉండింది. నేనైతే పక్కన ప్లేట్ ఎత్తుకొని నాకు ఒకటే అత్త చూద్దాం ఎట్లా ఉంది టేస్ట్ అని చెప్పిన, వేసారు. ఆ వీడియో నేను తీసింది బళ్ళు ఉండబోతుంది. చెప్పిన మా అత్త ఈ విధంగా మా ఫ్రెండ్స్ మొత్తం చూడాలనుకుంటున్నారు, ఒకసారి కనిపించాలంటే మా అత్తకి సిగ్గు వచ్చేసింది. సరేలే మొత్తానికి ఒకటి చేప వేసుకుని టేస్ట్ మరి ఎవరిని ఫ్రెష్ నేను అందుకని ఇప్పుడు కూడా వేసుకుంటామని. మా నాన్న వాళ్ళకి ఇచ్చినాము, మా బంధువులు ఎప్పుడైనా కొంతమంది కోరుకొని ఇచ్చినాము. మేము కొంచెం ఎత్తుకున్నాం. ఏమైనా బలి ఉంటుంది ఫ్రెండ్స్. చేప అంటే చేప అంతే, దానికి తిరిగి అయితే ఉండదు. బయట అయితే మటుకు అందరూ పొడలెత్తుకేస్తున్నారు. నువ్వు ఎప్పుడు తిప్పుతావా? ఎందుకంటే వాన వస్తున్నాను ముందుగానే, ముందు జాగ్రత్తగా నిన్న ఎండగాల్సింది కాబట్టి నేను అవుతాయి. అందుకే నా సిల్లర్ కొట్టలేదు తర్వాత తెలుసుంటావు. రేపు పడతాయి, రేపు కుక్కలు. మా అత్తలు ఏమంటే మా అవ్వ మా అత్తలు అంటే కూర చేసుకున్నారు, మేమైతే ఫ్రై చేసుకున్నాం. రసం చేసుకొని ఫ్రై చేసుకున్నాం. నాకు రసం అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని ముళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. నేను చిన్నప్పుడు ఎక్కువ ముళ్ళు మింగేసేది, చిన్న ఆసాలు పడేది ఫ్రై వరకే. కూరకు కూడా అప్పుడు తినే చాలు కదా నాకు, అప్పుడు తినే చాలు కాక ముళ్ళు ముళ్ళు మింగేసేది. అది తినేసేది ముళ్ళు మింగేసి ఎందుకులే చిన్న బాధపడలేదు. అయినా చేపలు పోయిన నాకు అమ్మ మింగేసి గుచ్చుకునేసినాడు అబ్బాయి కూడా.
అత్త తినేసారా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి. మా న్యాచురల్ వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి ఖచ్చితంగా అనుకుంటున్నా. మా చిన్న ఫ్యామిలీలో జరిగే ప్రతి సంభాషణ మీతో పంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి. ఇంక మేమైతే నెక్స్ట్ తినేసిన తర్వాత మా పని మేము చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.